ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు వరికంకులు పెడతారు. ఇంకో విశేషం ఏమిటి అంటే ఖచ్చితముగా ఈ సమయంలో మనమందరము కూడా కాసిని నీళ్లు తీసుకొని మేడ మీద పెట్టాలి. ఎందుకు అంటే ఎగిరేటటువంటి పక్షులకి బాగా దాహం వేస్తుంది. అవి నీళ్లు మడుగుల దగ్గరికి వెళ్ళేటటువంటి స్థితి అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఉండదు. కాబట్టి మనం గనక పైన కాసిన నీళ్లు పెట్టినట్లయితే ఆ నీళ్లని పక్షులు తీసుకుంటాయి. ఇది సంప్రదాయంగా మనకి చెప్తున్నారు, ఇక్కడి నుంచి ఎండాకాలం పక్షుల్ని కాపాడుకోండి అని. అందుకని ఆ నీళ్లని పెట్టినట్లయితే కనుమ రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రోజు కాసిన నీళ్లు మేడ మీద ఎప్పటిదాకా పెట్టాలయ్యా అంటే మళ్ళీ వర్ష ఋతువు వచ్చేదాకా పైన నీళ్ళని గనక మనం తగిలిచ్చి పెట్టినట్లయితే ఆ పక్షులు నీళ్లు తాగుతాయి. తద్వారా మనం భూతదయ చేసిన వాళ్ళం, మన కుటుంబం సుఖంగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ పక్షులకి చేస్తారు. పక్షి పూజ అనేది ప్రధానం. ఇది ఇక్కడే కాదు, మొత్తము భారతదేశం అంతా ఉంది. హిమాలయ ప్రాంతాల్లోకి వెళ్తే ఆ పిల్లలందరికీ కూడా మెడలలో చక్కగా ఈ పక్షి ఆకారంలో ఉండే భక్ష్యాలను తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి భక్ష్యాలు పిల్లల మెడలో వేస్తారు. వేసి ఈ ఉత్తరాయణం అంతా వీళ్ళు కాపాడబడుగాక అని ఆ రోజు అక్కడ ఉంచి తర్వాత రోజున పక్షులకి పెడతారు. ఇవి పెట్టడం వల్ల ఆ పక్షులు పైనుంచి ఎగిరి వచ్చి మెల్లిగా కొద్దిగా తినడం వల్ల ఈ పిల్లలందరూ పీడల నుంచి దూరమై కాపాడబడతారు అనే నమ్మకం. అంటే చూడండి ఎంత ప్రకృతిని మన వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో. ఇటు పక్షులను ఆరాధిస్తున్నారు, ఇటు పశువులను ఆరాధిస్తున్నారు, ఇటు బంధువుల్ని, మనుషుల్ని, మిత్రుల్ని అందరినీ ఆరాధిస్తున్నారు.